లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయి తెలంగాణ హైకోర్టు ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా విదేశాలలో ఉన్న హర్ష సాయి ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమన్నారు. తాను కథ రాసి తీసిన సినిమాకు వాళ్ళు కాపీరైట్స్ అడగడం ఏంటని ప్రశ్నించారు. తాను ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు హర్ష సాయి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేశారని, పోలీసుల విచారణలో నిజ నిజాలు బయటకు వచ్చేసాయని తన కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. హర్ష సాయి త్వరలో సినిమా రిలీజ్ చేస్తానని చెప్పారు. చెప్పండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే ఒకవైపు బ్లాక్ మెయిల్ చేశారని చెప్పేసి అంటున్నారు, రేప్ కేసు కూడా పెట్టారు. ఫైనల్ గా బెయిల్ అయితే వచ్చింది కాదనట్లేదు. ఇదంతా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశం ఏం చెప్తారు? చూడండి, ఎవరైనా సెక్షన్ చదివి బ్యాక్ ట్రాక్ చేసి రాసిన ఎఫ్ఐఆర్ లో మీకు అనిపించట్లేదు. 2 కోట్లు నేను ఇవ్వాలనేసి అడిగారు. మనం జనాలకైతే ఇస్తాం, అవసరం ఉన్న వాళ్ళకైతే ఇస్తాం. బ్లాక్ మెయిల్ అని చేస్తే మనం భయపడేది. మనం ఫైట్ చేస్తాం. ఆయన కోర్టు దాన్ని చూస్తే వెరీ సింపుల్. ఎప్పుడైతే కేసు నమోదు చేసిన తర్వాత ఆల్రెడీ మీరు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, అంటే నిజ నిజాలన్నీ బయటకు వస్తాయి. ఆ తర్వాత ఇప్పుడు సరే మీరు అన్నట్టుగానే నిజ నిజాలే బయటకు వచ్చారు అనుకుంటున్నారా? అఫ్కోర్స్ మరి ఆ బేస్ లోనే కదా మనకి కోర్టులో బెయిల్ రావడం కూడా జరిగింది. అంటే మీ మీద ఎందుకు ఇవన్నీ ఆరోపణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమంటారు? మనీ మేక్స్ మనీ థింగ్స్. మీకు డబ్బులు రావాలంటే మరి ఎలా? ఒక మూవీ రైట్స్ కోసం ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ లేడీ ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆమె చెప్తూ ఉంది, ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశారని చెప్పేసి కూడా అంటుంది. ఏం చెప్తారు? 23 ఏళ్ళు నాకున్నప్పుడు వాళ్ళు వచ్చి కలిసారు. వాళ్ళు ఎవరో కూడా నాకు మధ్యలో కొంతమంది నమ్మకమైన వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళని నమ్మడం జరిగింది. ఆయన ఏం జరిగింది ఆల్రెడీ చెప్పాం, మాట్లాడుతున్నాం. ప్లీజ్ ప్లీజ్ ఏం జరిగింది భయ్యా? ఒక్క నిమిషం సార్. హర్ష సాయి కేసుకి సంబంధించి పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చినాము. సో ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో, ఫాల్స్ అలిగేషన్స్ తోని ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో, కేసు రిజిస్టర్ అయిందో దాంట్లో ఆల్రెడీ హైకోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది. దానికి సంబంధించి కంప్లీట్ గా మా సైడ్ ఉన్న వివరణ అంతా పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా దగ్గర ఉన్న అన్డినయబుల్ ఎవిడెన్సెస్, పక్కా ఆధారాలని పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేయడం కోసం వచ్చినాము. తొందరలో పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఛార్జ్ షీట్. అప్పుడు మీ అందరికీ సాక్ష్యాలు ఏంటి ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నందువల్ల నేను సాక్ష్యాలని కానీ మిగతావి కమెంట్ చేయదలుచుకోలేదు. బట్ డెఫినెట్ గా సొసైటీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్ అవబోతుంది ఈ కేసు. తప్పుడు ఆధారాలతోని తప్పుడు అలిగేషన్స్ వేస్తూ పోలీసు వారిని, కోర్టుని, ఇద్దరిని తప్పుడుదో పట్టిస్తూ ఎవరైతే కేసులు రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి ఒక గుణపాఠం అవబోతుంది. డెఫినెట్ గా ఈ ఆధారాలన్నీ బయటకు వచ్చిన రోజు, కోర్టుకు వెళ్ళిన తర్వాత పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. అక్కడ నుంచి తీసుకున్న తర్వాత జనాలకు తెలిసిన రోజు తప్పకుండా ఒక ఎగ్జాంపుల్ అవబోతుంది ఇది. ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా అవాక్ అయ్యేంతగా, షాక్ అయ్యేంతగా ఎన్ని నిజాలని దాచిపెట్టి కేసు రిజిస్టర్ చేయబడిందో అవన్నీ బయటకు వస్తాయి తొందరలో. 100% కేసు వీగిపోతుంది. ఇది కంప్లీట్ ఫాల్స్ అలిగేషన్స్ తో చేయబడిన కేసు. థ్యాంక్ యూ.